శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేశాను. రైస్లోకి చాలా బాగుంటుంది అండ్ ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంది, ఈజీగా చేసుకోవచ్చు. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ రెసిపీ కోసం నేను 2 అరటికాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్ అరటికాయలు. ముందుగా ఇలా చేతికి ఆయిల్ అప్లై చేసుకున్నాను. అరటికాయ కానీ కంద కానీ తరిగినప్పుడు చేతికి జిడ్డులా అంటుకుంటుంది కదండి, అందుకని ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా అరటికాయలు తరుక్కున్నాను. పైన పొట్టు తీసుకొని చాలా ఈజీగా అయిపోయిందండి ఈ రెసిపీ. ఇలా పైన పొట్టంతా తీసుకున్న తర్వాత ఇవి చిన్న చక్రాల్లా తరుక్కున్నాను. ఇవి కొంచెం వెడల్పుగా లావుగా ఉన్నవి కాకుండా కొంచెం సన్నంగా ఉన్నవి తీసుకోండి. అలా సన్నంగా ఉన్నవి తీసుకుంటే ఈ కర్రీకి బాగుంటుంది. కొంచెం వెడల్పుగా ఉంటే ఏం లేదు, కొంచెం పెద్ద సైజు పీసెస్ వచ్చేస్తాయి, అంతేనా. ఇలా మీడియం సైజు ఉన్నవి తీసుకుంటే కరెక్ట్గా కర్రీకి బాగుంటాయి. మొత్తం తొక్కంతా ఇలా తీసేసుకోవాలి. ఈ అరటికాయ మాత్రం నీళ్ళల్లో తరగకండి, నీళ్ళల్లో తరిగితే ముద్ద అయిపోతుంది. ఇలా 2 తొక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఇలా చూపిస్తున్న విధంగా చక్రాల్లా తరుక్కోండి. కొంచెం మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా తరుక్కోండి. మనం బజ్జీ వేస్తాం కదా, అలాగా ఆ సైజు తరుక్కోండి, సరిపోతుంది. ఇలా 2 అరటికాయలు కూడా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 అరటికాయలే తరిగానండి, మీకు కావలిస్తే ఇంకా ఎక్కువ కూడా చేసుకోవచ్చు. నాకు ఈ 2 అరటికాయలు సరిపోతాయి, అందుకని నేను 2 మాత్రమే తరిగాను. ఇలా కట్ చేసాక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసుకున్న తర్వాత 2 కట్ చేసేసుకోవాలి మొత్తం. దీంతో పాటు పక్కని సాంబార్ కానీ రసం కానీ, ఈ కర్రీకి కాంబినేషన్ సాంబార్ అయితే బాగుంటుంది, చాలా బాగుంటుంది, అది కూడా పెట్టాను. రసం కానీ సాంబార్ కానీ కాంబినేషన్ బాగుంటుంది. ఇలా తరిగేసాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత సాంబార్ ఉడుకుతోంది పొయ్యి మీద ఒక పక్కని. సాంబార్ అయితేనే బాగుంటుంది ఈ కర్రీ కాంబినేషన్. ఇలా ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్లో ఇప్పుడు పెరుగు చప్పని పెరుగు అయి ఉండాలండి, ఒక 3 గరిటెలు. కొంచెం చికెన్ పెరుగు చిన్న గరిటెతో ఒక 3 గరిటెలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో కొంచెం కార్న్ఫ్లవర్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి, 2 టేబుల్ స్పూన్లు.
అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలాగే కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక పావు గంట 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. అది మ్యాగ్నేట్ చేసి ఆ ముక్కలకి ఆ పుల్లని పెరుగు, ఆ మసాలా, ఉప్పు అవి పడతాయి. పక్కన పెట్టేసుకుంటే 10 నిమిషాలు బాగా మ్యాగ్నేట్ అయిపోతాయి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేయకండి. డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ అలా చేయకండి. ఇలా తక్కువ ఆయిల్ వేసుకొని ఇలా చక్కగా వేయించుకోండి. ఇందులో పెరుగు వేసాం కదా, హీట్ మీద ఈ పెరుగు కానీ తగిలిందంటే అవి పేలిపోవడం లేకపోతే తుల్లిపోవడం అలాంటివన్నీ జరుగుతాయి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి సేఫ్ కూడాను, చక్కగా కుక్ అయిపోతాయి. ప్లస్ సేఫ్ కూడాను. అరటికాయ కదా, వేరంగానే కుక్ అయిపోతుంది, పర్వాలేదు. ఇలా ఇవి తక్కువ ఆయిల్ వేసినప్పుడు ఇలా ఎక్కువ కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. తక్కువ ఆయిల్ కదా, కుక్ అవ్వేమో అనుకోకండి, చక్కగా కుక్ అయిపోతాయి. ఒకదానికొకటి ఏమీ అంటుకోవు, ఈజీగానే వచ్చేస్తాయి, పర్వాలేదు. ఒక పక్క బాగా మంచి రంగు వచ్చిందాకా వేయించుకొని తర్వాత రెండో పక్కకి తిప్పేసుకోవచ్చు. మంచి రంగు వచ్చేదాకా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఈ కలర్ వస్తే సరిపోతుంది, చాలా బాగుంటుంది. చివరిగా నేను ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. ఇది సాంబార్లోకి కానీ రసంలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రై. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం శ్రీ సాయిరామ్.